రైట్. కొండలరెడ్డి గారు, సార్ మీరు ఎలా చూస్తారు? కేబినెట్ భేటీలో అయితే ప్రధానంగా చర్చ జరిగేది ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి అని చెప్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చెప్తున్నారు. సార్, ఈ కేబినెట్ భేటీని మీరు ఎలా చూస్తారు? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. శ్రవంత్ యాజమాన్యానికి అదేవిధంగా మిత్రులందరికీ నమస్కారం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీకు కనబడతా ఉంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి క్యాబినెట్ కు వచ్చినకుండా మరి వారి కుమారుడైన కేటీఆర్ గారు క్యాబినెట్ నిర్వహించిన దాఖలాలు చూసారు. ఇంతో మిత్రులు చెప్పినట్టు క్యాబినెట్ మీటింగ్ అనేది నెలల్లో 2 సార్లు జరపాలని తీర్మానించుకుని చాలా ప్రజాపాలనకు నిలువటద్దాం. అదేవిధంగా మిత్రుడు చెప్పినట్టు నదీ జలాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే లేవు. చాలా రాష్ట్రాలు విడిపోయినాయి, నదీ జలాలు పంచుకున్నాయి. దాన్ని పంచుకోవడానికి ట్రిబ్యునల్ బోర్డ్స్ ఉన్నాయి, నదీ జలాల బోర్డ్స్ ఉన్నాయి, ట్రిబ్యునల్ ఉంది, దాని బచావత్ కమిషన్ ఉంది. ఇవన్నిటికీ ఎట్లా అయిపోయిందంటే రాజకీయంగా అధికార పక్షం చేస్తే ప్రతిపక్షంగా మాట్లాడడానికి అలవాటు పడ్డ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బట్టగలసి విదేశ విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. చర్చల ద్వారా పరిష్కారం అంటే చర్చలకు టెక్నికల్ గా దానికి సంబంధించిన ఇంజనీర్లు, నదీ జలాలపైన ఎక్స్పర్ట్స్, ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, దానిలో ఉండబడే మరి ట్రిబ్యునల్ లో ఉన్న వాళ్ళు, ఆ నదీ జలాల బోర్డులో ఉన్న వాళ్ళు అందరి యొక్క ప్రమేయం తీసుకొని జరిగే పరిస్థితి. రెండోది మిగులు జలాల గురించి గతంలో 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్పి ప్రజెంటేషన్ కేసీఆర్ గారే ఇచ్చిండ్రు. దాని తర్వాత ఏం చర్చ జరుగుతాయి అంటే ఏది మాట్లాడినా రాజకీయం కోసమే మాట్లాడదామంటే యుద్ధాలు స్టార్ట్ అయితే మిత్రులు అన్నట్టు ఇలా కర్ణాటక, తమిళనాడు కావచ్చు, లేకపోతే తెలంగాణ, గతంలో మనం కర్ణాటకతోని కృష్ణానది పైన కొట్లాడిన గొడవ కావచ్చు, అదేవిధంగా గోదావరితో మహారాష్ట్రలో గొడవ కావచ్చు. ఇవన్నిటిని చూస్తా ఉంటే రాజకీయాల మనుగడ కోసం ప్రజలను తప్పుదో పట్టే విధంగా ఏ పార్టీ చేసినా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి నిర్ణయాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇలా బనకచర్లు ఒక్కటే ప్రధానమైన అంశంగా తీసుకొని మాట్లాడుతామంటే ప్రభుత్వం ఎవరైనా, ఎవరి రాష్ట్రానికైనా నాకు మేలు జరగాలనుకుంటారు తప్ప రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరుగా మేధావులు కావచ్చు. కానీ కొండలరెడ్డి గారు, ఈ ముఖ్యంగా ఈ బనకచర్ల విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అలా కాంగ్రెస్ నేను యాంకర్ మాట్లాడుతాను సార్. ఆంధ్ర సీఎం, గతంలో ఉండే సీఎం ఎక్కువ మాట్లాడిన మాత్రాన ఎక్కువ నీళ్ళు వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ తప్పు విషయాలు. దాన్ని ఏదైతే న్యాయంగా జరగాల్సిన వాటాలు దాన్ని ధర్మించిన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. దాని పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది. ఇక చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఛానళ్లలో, ఏంది గురు శిష్యుడని. మరి కేసీఆర్ కూడా తెలుగుదేశం వచ్చిన శిష్యుడు. ఆయన ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఎవరికోడు శిష్యుడో తెలిసిపోతా ఉంది. సరే కొండలరెడ్డి గారు, ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రధానంగా నీళ్ళ దోపిడీ జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. మరి కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఏపీ ప్రభుత్వంతో భేటీకి వెళ్తారా, లేకపోతే ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అది చెప్పండి. కాంగ్రెస్ స్టాండ్ ఇలా కూర్చుంది, ఇలా కేబినెట్ లో తీర్మానం తీసుకుంటారు. గతంలో కేసీఆర్ లెక్క వాళ్ళ కుటుంబం కూర్చొని నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. కేబినెట్ అందరూ భాగస్వామ్యంతో నడుస్తుంది. దానిలో తీసుకున్న నిర్ణయానికి ఫైనల్ గా ఉంటది. చర్చలకు పోవాలన్నా ఏం చేస్తే బాగుంటది, తెలంగాణకి ఏ విధంగా మేలు జరుగుతుందో మరి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మంత్రులు అందరితో మాట్లాడుతుంది, ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతూ ఉంది, సిద్ధంగా ఉంది. అదే విధంగా శుభ సూచన, మరి కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఈ రోజు రైతు భరోసా ఏదైతే ఉందో అది 95% ఫిల్ అయిపోయింది. ఇక మీరు చాలా మంది ఏమనుకున్నారంటే మీ అప్పులు చేసి ఇచ్చిన వీళ్ళు ఎట్లా మరి వ్యవహారం చేస్తున్నారో చెప్పుకుంటా వేరు. కానీ ఈ రోజు వాళ్ళకు మరి నోట్లో వెలక్కాయ పడ్డ సందంగా అయిపోయింది. చెప్పలేక ఏదో కొత్త టాపిక్ తీసుకొచ్చి ముందుకొచ్చి మాట్లాడుతుంది, కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రైట్. గిరికొండలరెడ్డి గారు, ముఖ్యంగా ట్రిబ్యునల్ ఉన్నాయి, ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకునేది ఏంటి? అసలు ముందు ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి, ట్రిబ్యునల్తో మాట్లాడాలి అని చెప్తున్నారు. మరి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్లకుండా ఇద్దరు సీఎంలు టైంపాస్ కోసం కూర్చుంటున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కూడా ఇలాంటి ముచ్చట్లే చేశారు, కానీ పరిష్కారం కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకవేళ భేటీ అయితే భోజనం చేసి ఆకుపోకలు ఇచ్చుకునే విధంగా జరిగింది తప్ప ఏం జరిగింది? వాట్ అబౌట్ రిజల్ట్? నదులు అనుసంధానం చేస్తే మంచిదని చాలా మంది మేధావులు చెప్పారు. అప్పుడు సరే అది సాధ్యమైతే అసాధ్యమైతుందా, దాని టెక్నికల్ గా ఏదైతే బాగుంటుందో అందరు ఎక్స్పర్ట్ అఖిల పక్షం పిలుస్తారు, అన్ని పార్టీలు వస్తాయి, మేధావులు వస్తారు. అది కరెక్ట్ కాదు కదా. దానికి ఏదైతే ఉందో దేశంలో
ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం ఇద్దరు అదే జరుగుతుంది. మనం గట్టిగా మాట్లాడిన మాత్రాన మనకి ఎక్కువ రావు, మన నష్టం జరగదు. మ్మ్. అన్నిటికీ Right. రూల్స్ ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు ఏంది, రాజకీయ పాపం గడుపుకోవడానికి, తప్పుదో పట్టడానికి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతా ఉన్నారు. రైట్. ఇట్లా కరెక్ట్. ఈ దేశంలో మన రెండే లేవు కదా రాష్ట్రాలు. మ్మ్.